నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ ఎస్వై యూట్యూబ్ ఛానల్. మీకు ఒక సింపుల్ చిట్కా చెప్పడానికి వచ్చా. కొబ్బరి లడ్డు తయారీ విధానం చాలా అంటే చాలా సింపుల్. కావాల్సింది కొబ్బరికాయ ఒకటి, బెల్లం, ఈ రెండు ఉంటే చాలు. కొబ్బరి లడ్డు చాలా సింపుల్. మీరే అంటారు, చూడు ఏంటి బ్రో ఇంత సింపుల్ కొబ్బరి లడ్డు అని. చూడండి, నేను ఇప్పుడు మీకు తయారీ విధానం చూపిస్తా చూడండి. మంచిగా నేను కొబ్బరిని ఎలా తురిమానో సేమ్ అలానే తురమండి. సేమ్ ఇప్పుడు బెల్లాన్ని కూడా సేమ్ నేను ఎలా తురిమానో మీరు కూడా అలాగనే చిన్న చిన్న పీసెస్గా మంచిగా తురుముకోండి. తర్వాతకి ఈ రెండు పక్కన పెట్టుకోండి. వెంటనే స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకున్నాక మీ దగ్గర ఉన్న గిన్నెని దాంట్లో మంచి మందపాటి గిన్నెని చూసి ఆ మందపాటి గిన్నెని పెట్టుకొని 2 నిమిషాలు ఆగి గిన్నె వేడైన తర్వాతకి వెంటనే కొబ్బరిని మనం తురుముకున్న కొబ్బరి ఉంటే చూసావా, ఆ కొబ్బరిని అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కొబ్బరిని అందులో వేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇంకిపోయి కొబ్బరి అనేది కొద్దిగా కలర్ మారాలి. చూసారా, ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చింది. అలా లైట్గా అడుగంటుకుంటుంది, ఏం కాదు. అలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినట్టు చేసుకోవాలి. ఆ తర్వాతకి మనం ముందుగా కొన్న బెల్లాన్ని మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ బెల్లాన్ని కలుపుకోవాలి. ఎలా కలపాలి అంటే బెల్లమను కొబ్బరి మొత్తం కలిసిపోవాలి. కలిసిపోతే ఇప్పుడు ఒక కొబ్బరికాయకి 1/2 కిలో బెల్లం అయితే సరిపోతుంది. తీపి ఎక్కువ అవుతున్న వాళ్ళు తీసుకోవచ్చు, తీపి కావాలనుకున్న వాళ్ళు 1/2 కిలో బెల్లం అయితే సరిపోతుంది ఒక కొబ్బరికాయకి. తర్వాతకి ఇలా రెండు మంచిగా కలుపుకున్నప్పుడు ఏం చేయాలంటే గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసినప్పుడు అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఉంటూ ఉండాలి. అప్పుడు బెల్లం అనేది బాగా పాకం పడుతూ ఉంటుంది. మీరు చూడండి, వీడియోలో మీకు కనిపిస్తూనే ఉంది ఎలా మరుగుతుంది బెల్లం అనేది. మీడియం సైజులో ఉంచుకొని అలా తిప్పుతూ ఉండాలి. బెల్లమును కొబ్బరిని అలా తిప్పుతూ ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మరిగించుకోవాలి. అలా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే బెల్లం అనేది అడుగంటకుండా ఉండడం కోసం. అలా కలుపుతున్నప్పుడు ఏమైందంటే బెల్లం మంచిగా పాకం వస్తుంటుంది. బెల్లం పాకం పెరుగుతున్న కొద్దీ కలర్ షేడ్ అవుతుంటుంది. ఇప్పుడు నేను కనిపిస్తున్న వీడియోలో అలా కలర్ షేడ్ అవుతూ వాటర్ మొత్తం ఇంకిపోతుంది. బెల్లం మంచి పాకం వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని, ఎందుకంటే పాకం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, లేకపోతే మొత్తం గడ్డ కట్టిపోతుంది. కాబట్టి ఇలా పాకం వేడిగా ఉన్నప్పుడు వాటర్ని చేతికి అంటించుకొని ఇలా రౌండ్స్ చేసుకొని ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూసినావా, ఇగో ఇలా తయారైతే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయి. ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.